అంటే విజయ్ ఫస్ట్ ఈ ఈ 'గరుడన్' రీమేక్ మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు చూడగానే ఏమనిపించింది? అంటే యాక్చువల్‌గా 'శశికుమార్' చేశాడు మీ క్యారెక్టర్ తమిళ్‌లో. నిజంగా మిగతా ఇద్దరితో పోలిస్తే తనకున్న ఇమేజ్ కొంచెం ఎక్కువ తమిళ్‌లో. వేరేజ్ ఇక్కడికొచ్చేతలకి కొంచెం లీడ్ అనేది శ్రీనివాస్‌ది కనపడుతది. సో ఎలా అనిపించింది మీకు? అంటే బేసిక్‌గా ఫస్ట్ బెల్లంకొండ సురేష్ గారు కాల్ చేశారు. ఇలా ఒక సినిమా ఉంది, నా కోసం చూడండి ఒకసారి అని. ఆయన జడ్జ్మెంట్ మీద నాకు కొంచెం నమ్మకం అండి. అంటే ఆయన రీమేక్స్ ఇవన్నీ చూసిన తర్వాత విపరీతమైన జడ్జ్మెంట్ ఆయన జడ్జ్మెంట్ నమ్ముతాను నేను. సో ఎందుకంటే నాకు లాంగ్ అసోసియేషన్ ఎప్పుడో చేయాల్సింది ఆయనతో సినిమా. సో ఆయన కాల్ చేసి ఒక్కసారి నా కోసం చూడండి సినిమా, ఇలా శశికుమార్ క్యారెక్టర్కి అనుకుంటున్నాం, ఒకసారి చూడండి అంటే చూశాను సినిమా. సినిమా చూడగానే నచ్చింది నాకు. అండ్ బేసిక్గా తమిళ్లో వాళ్ళ రస్టిక్ నేచర్కి ఒక స్టైల్లో ఉంటుంది సినిమా. మన తెలుగు సెన్సిబిలిటీస్కి దాన్ని ప్రాపర్ అడాప్టేషన్ చేశారు. యాక్చువల్గా తెలుగుకి మీకు సీన్స్ అవన్నీ తమిళ్లో సేమ్ డ్రైవే ఉంటుంది, కానీ సీన్స్ మళ్ళీ రీరైట్ చేసి తెలుగు మన సెన్సిబిలిటీస్కి సెట్ అయ్యే విధంగా. సో అదొక్కటే క్వశ్చన్ ఉండింది. విజయ్ డైరెక్టర్ అనగానే టెక్నికల్గా అసలు టెన్షన్ లేదు. సో హీ కెన్ హ్యాండిల్ అనే కాన్ఫిడెన్స్ ఉండేది నాకు. తను నాంది కానీ ఉగ్రం కానీ చేసిన విధానం. సో 2 సినిమాలు చూశాను. సో తను ఒక సెన్సిబుల్ పాయింట్ని ఒక కమర్షియల్ వేలో ప్రజెంట్ చేసిన విధానం నాందిలో. సో వెరీ ఇంట్రెస్టింగ్. సో యాజ్ అ డైరెక్టర్ హీస్ ఆల్రెడీ ప్రూవెన్. సో తను హ్యాండిల్ చేయగలుగుతాడనే నమ్మకం అయితే తన డైరెక్టర్ అనగానే సగం రిలాక్స్ అయ్యాను. బట్ స్టిల్ నాకు ఈ ఉన్ని క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అనేది ఒక అది క్లియర్ అయ్యేంత వరకు చిన్న డైలమాలోనే ఉన్నానండి ఇనీషియల్గా. బట్ ఎప్పుడైతే మనోజ్ అన్నారో ఇట్ వాస్ ద రైట్ చాయిస్ ఫర్ దిస్ ఫిలిం. ఈ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది మనోజ్ చేయడం వల్ల అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ సాయి బేసిక్గా హీస్ డన్ లాట్స్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్, బట్ తను ఒక సబ్డ్యూడ్ క్యారెక్టర్ తను పోర్ట్రే చేయడం ఈ సినిమాలో, తన ప్రీవియస్ ఫిల్మ్స్కి దీనికి చాలా డిఫరెన్స్ చూస్తారు మీరు తనలో కూడా. సో ఇట్ విల్ బీ అన్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండి బేసిక్గా. సో బికాస్ లైక్ ఇట్ ఈస్ ఆల్రెడీ అన్ ఆథర్ బ్యాక్డ్ రోల్స్ అండి. ఇప్పుడు ఎవరు నేను నా ప్లేస్లో ఎవరు పోర్ట్రే చేసినా, లేకపోతే మనోజ్ ప్లేస్లో ఎవరు పోర్ట్రే చేసినా, ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ సచ్ అ వే దట్ ఇట్ విల్ లుక్ గ్రేట్. అంత అద్భుతంగా రాశారు వెట్రిమారన్ గారు క్యారెక్టర్స్ ఇవన్నీ. సో డెఫినెట్లీ మాకందరికీ ప్లస్ అయింది ఈ సినిమా చేయడం. ఏంటి వాళ్ళిద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డెఫినెట్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ యాక్చువల్గా ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్లో. అండ్ మనోజ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్, నాకు చిన్నప్పటి నుంచి వెరీ క్లోజ్. బట్ ఏంటంటే ఈ సినిమా జర్నీలో యూ మీట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఒక 3-4 months వి బీన్ ట్రావెలింగ్. ఇంకా బాండింగ్ స్ట్రాంగ్ అయింది ఇద్దరికి. సో హీస్ ఆల్వేస్ దేర్. నాకు మా నాన్నగారికి అలా అయినప్పుడు కూడా నాతో పాటు హీ వాజ్ దేర్. ఊర్లోనే తను కూడా అక్కడే ఉన్నాడు ఒక 10 days నాతోనే. హీ వాజ్ దేర్ మోరల్లీ విత్ మీ. సో అండ్ సాయి నాకు ఆల్మోస్ట్ సురేష్ గారితో చేయాల్సింది అప్పటి నుంచి సాయి తెలుసు నాకు. బట్ ఈ సినిమాతో హీస్ బికమ్ లైక్ అ యంగర్ బ్రదర్. సో ఇట్ వాజ్ నైస్ బేసిక్గా.